హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ దివ్య హోమ్ లైఫ్ స్టైల్. ఇప్పుడు వీళ్ళ అమ్మమ్మ గారి ఇంటికి వెళ్తున్నాం. బొబ్బిలి వెళ్ళాలి. బొబ్బిలి తర్వాత మల్లంపేట. ఎందుకు వెళ్తున్నాం? బొబ్బులు ఎందుకు ఎవరు చెప్పకూడదు. అక్కడికి వెళ్ళాక సర్ప్రైజ్, సస్పెన్స్, సర్ప్రైజ్ అన్నీ కూడాను. అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసా. ఇంకా మా అక్క అయితే నాకు ఒక పని అప్పచెప్పింది. అది ఏంటంటే తనైతే పిడతలో కొంచెం అమౌంట్ అనేది వేసింది. సో తనకు ఒక అవసరం ఉందని చెప్పి పిడతనైతే పగలగొట్టమంది. సో ఆ పనిలో అయితే ఇప్పుడు ఉన్నాం. అమౌంట్ అయితే ఎక్కువేం వేయలేదు, బట్ ఇంకా అవసరం అని చెప్పి ఇలా అయితే పిడత పగలగొట్టేస్తున్నాం మధ్యలోనే. మేము దీన్ని పిడత అని అంటాము. నీ లాంగ్వేజ్లో ఏమంటారు అనేది మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా చెప్పండి. ఇటువైపు అయితే మా విజయనగరం డిస్ట్రిక్ట్ వైపు అయితే నేను దీన్ని పిడత అని అంటాము. సో అమౌంట్ అయితే టోటల్గా ఇది ఉంది. ఈ అమౌంట్ అనేది ఎంత ఉంటుంది అనేది మీకు అలాగే మా సిస్టర్ కూడా ఇంకా చెప్పాలి, కౌంట్ చేసి చెప్పమని చెప్పింది. సో ఇంకా మనం ఇప్పుడు కౌంటింగ్ అయితే చేయబోతున్నాం. 500 నోట్స్ అన్నీ ఒక సైడ్ని, అలాగే 200, అలాగే 100 ఇవన్నీ కూడా సెపరేట్ చేసేసాను ఫస్ట్. సో టోటల్గా అయితే కౌంట్ చేసేసాను. అమౌంట్ వచ్చేసరికి 9635 రూపీస్ అయితే మా అక్క సేవ్ చేసింది. ఇప్పుడు మేమైతే కారులో ఒక ప్లేస్కి వెళ్ళబోతున్నాం. ఇది అక్క వాళ్ళ కారు. నేను, మా అక్క, మా హస్బెండ్, అలాగే బావ, అక్క వాళ్ళ చిన్నోడు, మా పాప, మేమందరం కలిసి ఒక ప్లేస్కి వెళ్ళబోతున్నాం. అది ఏంటనేది చూపిస్తాను. ఒక్క 1 మినిట్లో వెయిట్ చేసినట్లయితే వచ్చేస్తుంది ఆ ప్లేసు. సో వీళ్ళు కూడా అడుగుతున్నారు ఎక్కడికి వెళ్తాం అన్నట్లుగా. మన సబ్స్క్రైబర్స్లో ఎవరైనా బొబ్బిల్లో ఉన్న వాళ్ళకైతే ఈ ప్లేస్ చాలా బాగుంటుందని చెప్పొచ్చు. ఇదైతే రాణి మల్లందేవి పార్కు. ఐ లవ్ బొబ్బిలి అని రీసెంట్గా అయితే ఇలా డెకరేట్ చేశారు, చాలా బాగుంది. అండ్ ఈ పార్క్లో కూడా చిన్నపిల్లలు ఆడుకోవడానికి, నెక్స్ట్ ఎక్సర్సైజెస్ అని ఇంకా గ్రీనరీగా ఉండి పీస్ఫుల్గా అనిపిస్తుంది. సో ఫైనల్గా మనం రావాల్సిన ప్లేస్కి అయితే వచ్చేసాం. అది ఏంటంటే తినబోతూ రుచి ఎందుకు అన్నట్లుగా ఇంతవరకు వెయిట్ చేశారు. ఇంకా 1 మినిట్లో అయితే చూసేస్తారు. మనం వచ్చింది అయితే వైశ్యరాజ్ జ్యువెలరీకి అయితే వచ్చాం. ఈరోజు వైశ్యరాజ్ జ్యువెలరీలో అయితే మేళా అనేది జరుగుతుంది, గోల్డ్ మేళా అనేది. మా సిస్టర్ అయితే వైశ్యరాజ్ జ్యువెలరీలో అయితే స్కీమ్ అనేది కట్టింది. సో 1 ఇయర్ అయితే కంప్లీట్ అయిపోయింది. వాళ్ళు కాల్ చేశారు ఈరోజు మేళా జరుగుతుందని చెప్పి, అందుకని వచ్చాము. బట్ ఇక్కడ ఐటమ్స్ అయితే చాలా తక్కువగా ఉన్నాయి. అలాగని చూసి వచ్చి వెళ్ళిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు తీసుకున్న వాళ్ళకంటే. వీళ్ళకి ఏంటంటే మనం మంత్లీ 1 గ్రామ్ గోల్డ్ కాస్ట్ ఎంత ఉన్నదో ఆ మంత్లో గోల్డ్ ప్రైస్ అప్ అండ్ డౌన్ అవుతుంది కదా. సో మనకి వైశ్యరాజ్ జ్యువెలరీకి సంబంధించి ఒక యాప్ అనేది ఉంటుంది. సో 1 ఇయర్ ఇంకా మనం 11 మంత్స్ అయితే పే చేయాల్సి వస్తుంది. 11 మంత్స్ కూడా మనం డైరెక్ట్ క్యాష్ ఏం పే చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనము మంత్లీ కూడా మనం గోల్డ్ ప్రైస్ అనేది ఉంటుంది కదా. ఒకసారి 1 మంత్లో గోల్డ్ ప్రైస్ అప్ అవ్వచ్చు, లేదంటే డౌన్ అవ్వచ్చు, ఇలా ఉంటుంది కదా. సో మనం చూసుకొని గోల్డ్ రేట్ అనేది ఈ టైంలో మనకి కాస్ట్ అనేది తక్కువగా ఉంది ఈరోజు అని అనుకుంటే, అలా 1 మంత్లో మనకి ఎప్పుడైతే గోల్డ్ ప్రైస్ అనేది లోలో ఉంటుందో అప్పుడు మనం పే చేసుకోవచ్చు. ఇదొక బెనిఫిట్ అని అయితే చెప్పొచ్చు. ఇలా ఎవ్రీ మంత్ కూడా గోల్డ్ ప్రైస్ అనేది లో అయ్యాక మనమైతే పే చేసుకున్నట్లయితే గోల్డ్ అనేది మనకి ఇంత అని చెప్పి మనకి కనిపిస్తుంది. ఆల్రెడీ మనం పే చేసిన యాప్లో కూడా మనకి గోల్డ్ ఇంత లాక్ అయిందని క్లియర్గా కనిపించేస్తుంది. ఇంకా మా సిస్టర్కి అయితే ఐటమ్స్ ఏవి నచ్చలేదంటే తక్కువ ఐటమ్స్ ఉన్నాయని చెప్పి పార్వతీపురంలో బ్రాంచ్ అనేది ఉన్నది, అక్కడికి వెళ్దాంలే అన్నట్లుగా తను ఏం తీసుకోలేదు. మా అత్త అయితే ఇయర్ రింగ్స్ చూశారు, బట్ తనకు కూడా ఏం నచ్చలేదు అన్నట్లుగా చివరికి ఏమి తీసుకోకుండా అయితే మేము రిటర్న్ అయిపోవాల్సి వచ్చింది. ఇలా గోల్డ్ విషయంలో స్కీమ్స్ అవి ఇవని అంటారు కదా. సో ఎవ్వరికి ఎటువంటి బెనిఫిట్ లేకుండా ఏమి స్టార్ట్ చేయరు బిజినెస్ కూడా. బట్ వీళ్ళు మనల్ని ఎలా నమ్మిస్తారంటే మనకి వీళ్ళ వల్ల ఏదో పెద్ద హెల్ప్ అవుతుంది అన్నట్లు నమ్మిస్తారు. ఇంకా ఎవరు ఏమి తీసుకోకుండా విశాల్ మార్ట్కి అయితే వచ్చేసాము. మా అక్క వాళ్ళ చిన్నోడికి అయితే కొంచెం షాపింగ్ చేస్తాను, అలాగే ఇంటికి సంబంధించి గ్రాసరీ కూడా కొంచెం తీసుకుంటాను అన్నట్లుగా అక్క వెళ్దాము అన్నట్లు అన్నది. సో అలాగ ఒక రౌండ్ వేయడానికి అని చెప్పి విశాల్ మార్ట్కి అయితే వచ్చాము. ఇక్కడ విశాల్ మార్ట్లో క్లాత్స్ అవి అయితే చాలా బాగున్నట్లు అనిపిస్తుంది, అంటే రీజనబుల్ కాస్ట్గా ఉంటాయి. ఇంకా ఇక్కడ విశాల్ మార్ట్లో అయితే మాత్రం నాకు కాస్ట్ రీజనబుల్గా అనిపిస్తుంది, ఎందుకంటే పాపకైతే రీసెంట్గా షాపింగ్ చేశాను నేను. అక్కడ క్లాత్స్ అయితే రీజనబుల్ కాస్ట్గా అనిపించి అలాగే క్వాలిటీ కూడా బాగుంది. ఇంకా కిచెన్ ఐటమ్స్ ఉంటాయి కదా, అవి కూడా తీసుకున్నాము. కాస్ట్ రీజనబుల్గానే ఉంది. ఇంకా పిల్లోస్ అని, బెడ్షీట్స్ అని చాలా తీసుకున్నాం. అవన్నీ నాకైతే కాస్ట్ బాగానే అనిపించింది. ఇంకా విశాల్ మార్ట్లో లైట్గా షాపింగ్ అయితే చేసేసాం. ఇప్పుడు ఎక్కడికి వచ్చామంటే ఆల్రెడీ వీడియోలో చూపించాను కదా, రాణి మల్లందేవి పార్క్ అని చెప్పి వాటర్ ట్యాంక్ దగ్గర బొబ్బిలి దగ్గరలో ఉన్న వాళ్ళకైతే ఈ ప్లేస్ తెలుస్తుంది. ఇక్కడ పానీపూరి అనేది ఫేమస్ అని చెప్పొచ్చు. ఎప్పుడు కూడా మేము ఇక్కడే తింటాం, చాలా టేస్ట్గా ఉంటుంది. పానీపూరి తిందామని చెప్పి జస్ట్ ఇలా కార్ దిగామో లేదో వర్షం అయితే బేభత్సంగా పడిపోయింది. ఇంకా మేము కార్లో వెయిట్ చేస్తుండగా
అక్కడ పానీపూరి షాప్ దగ్గర ఆర్డర్ ఇస్తే మాకైతే ఇచ్చారు. మేము చక్కగా పానీపూరి చాట్ అయితే కారులో కూర్చొని లాగించేసాం వేడివేడిగా. ఇక్కడ పానీపూరి బండి పక్కన అయితే ఒక చిన్న షాప్ ఉంది. బట్ జనాలు అయితే చాలా మంది వెళ్తున్నారు వస్తున్నారు. ఇది ఎప్పుడు నేను చూడలేదు, ఇదే ఫస్ట్ టైం. అసలు ఏంటబ్బా ఇక్కడ ఏం జరుగుతుంది అని అనుకున్నాను. అక్కడ చూసేసరికి చికెన్ చూడండి ఎలా కాలుస్తున్నారు. ఏంటబ్బా ఇది చికెనేనా ఇంకేంటా అనుకొని నాకు చూడాలని యాంగ్జైటీ ఉంది. బట్ బయట ఏమో వర్షం ఫుల్గా పడుతుంది. మా హస్బెండ్కి అయితే అడిగాను, ఇదేంటబ్బా డిఫరెంట్గా ఉంది, నాకైతే టేస్ట్ చేయాలనిపిస్తుంది అని అడగగానే మా హస్బెండ్ అయితే వెళ్ళి ఒక్కసారి అడిగేసి వస్తాను ఇది ఏంటబ్బా అని చెప్పి అడగడానికి అయితే వెళ్ళారు. అడిగేసరికి అది పేరైతే డిఫరెంట్గా ఉంది, షవర్మా అంట. అది 1 పీస్ వచ్చేసరికి 100 రూపీస్. అది కూడా జనం చూసేసరికి ఇంతమంది ఉన్నారు. ఏంటబ్బా ఇదని దగ్గరికి వెళ్ళి చూద్దాం, వర్షం ఆగింది కదా అనుకొని మేమైతే వెళ్ళాము. చూసేసరికి చికెన్ అయితే దానికి ఫుల్గా మసాలా అవన్నీ పట్టించి చికెన్ని ఇలా అయితే రోస్ట్ చేస్తున్నారు. పక్క నుంచి చూసారా అగ్గి అనేది వస్తుంది కదా, దాన్ని ఇలాగా చిన్న చిన్న పీసులుగా కట్ చేస్తున్నారు. ఆల్రెడీ వాళ్ళు చపాతీ అయితే రెడీ చేసుకొని తీసుకొచ్చేసారు. ఆ చపాతీలో వీళ్ళ తయారు చేసింది ఉంది కదా చికెన్వి చిన్న చిన్న పీసెస్, అవైతే అందులో సాసులు ఈ మైన్ అంటారు కదా అలాంటివన్నీ మిక్స్ చేసి ఆల్రెడీ ప్రిపేర్ చేసిన చపాతీని హాట్ బాక్స్లో పెట్టుకొని అదైతే లైట్గా హీట్ చేస్తున్నారు. ఇలా మసాలా పట్టించిన చికెన్ ఉంటుంది కదా, వీళ్ళైతే చికెన్ని ఇలా గ్రిల్లో హీట్ చేస్తున్నారు. ఇది రొటేట్ అవుతూ ఉంటుంది. చికెన్ అయితే ఎక్కడ మనకి రోస్ట్ అవ్వాలో అక్కడ రోస్ట్ అయిన తర్వాత అవి చిన్న చిన్న పీసులుగా వీళ్ళు కట్ చేసుకొని ఇలా చపాతీలో మైన్ యాడ్ చేసి, మైన్ ఆరు సాసెస్ ఏంటనేది ఇది కరెక్ట్గా నాకు తెలీదు, ఇవన్నీ యాడ్ చేసి అయితే ఇచ్చారు రోల్ చేసేసి. బట్ టేస్ట్ చేసేసరికి నాకైతే ఎలా అనిపించిందంటే ఒక చపాతీలో ఎలా అంటే గుడ్డుక్కరు అంటారు కదా, సో అది తిన్న టేస్ట్ లాగా నాకైతే అనిపించింది. ఏంటబ్బా ఇది అని ఎంతగో థ్రిల్ అయిన దానికి ఆ టేస్ట్ చూసిన ఆ వరస్ట్ ఫీలింగ్ అయితే ఫుల్ డిసప్పాయింట్మెంట్. నేను ఇంకా పానీపూరి చాట్ షవర్మా ఇవన్నీ తినేసి కొంచెం కొంచెం షాపింగ్ చేసి వచ్చిన తర్వాత మా చిన్నోడు అలాగే మా దేవన్ష్కి అయితే ఆడుకుంటున్నారు. ఇంకా ఫైనల్గా షాపింగ్ చేసినవి ఏంటంటే ఇవి మా పాప కోసం స్నాక్స్, పల్లి పకోడీ అంటారు కదా అవి, అలాగే మిక్సరు, ఇంకా కాకినాడ కాజా అంటారు కదా, ఇలా కొంచెం కొంచెం స్నాక్స్ అయితే తీసుకున్నాము. ఒక దగ్గర బాగుంటాయి బొబ్బిల్లో అని చెప్పి అన్నారు మా బావ, సో అక్కడైతే తీసుకున్నాం. ఇంకా వెజిటేబుల్స్ కూడా ఫ్రెష్గా ఉన్నాయని చెప్పి తీసుకున్నాం. స్వీట్ కార్న్ అయితే చాలా బాగున్నాయి. నేను మ్యాక్సిమం బొబ్బిలు వెళ్ళినప్పుడు ఇలా 1 వీక్ సరిపోయిన వెజిటేబుల్స్ అని తీసుకుంటాను. మా ఊర్లో అంత ఫ్రెష్గా అనిపించవు వెజిటేబుల్స్ అనేవి, అందుకే బొబ్బిలు వెళ్ళినప్పుడు ఒక్కసారి ఇలా వెజిటేబుల్స్ అనేవి తీసుకుంటాను. 1 వీక్ సరిపోయింది. విశాల్ మార్ట్కి అయితే వెళ్ళామని చెప్పాం కదా, అక్క షాపింగ్ చేస్తానంటే నేను వెళ్ళి అసలు నేనేం తీసుకోను అన్నదాన్ని అయితే ఏమేమి తీసుకోనంటే ఐరన్ కడాయి, ఐరన్ తవా, గ్లాస్ జార్స్, ఇలా ఒక్కొక్కటి ఇంటికి కావాల్సినవన్నీ ఏవేవో మా హస్బెండ్ ఇది చూస్తే అది మనకు యూజ్ అవుతుంది కదా తీసుకో, ఇది యూజ్ అవుతుంది కదా తీసుకో అన్నట్లుగా మొత్తానికి షాపింగ్ అయితే చేసేసాము. ఇలా ఈరోజు అయితే మా అక్క వాళ్ళతో హ్యాపీగా చిల్ అయ్యి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ ఇచ్చి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.